మార్చి 4వ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 3:30 తర్వాత ఖచ్చితంగా ఒక పెద్ద శుభవార్త అనేది తెలుస్తుంది. అయితే ధనస్సు రాశి వారికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. మధ్యాహ్నం 3:30 తర్వాత ఏ శుభవార్త తెలుస్తుంది? ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చి 4వ తారీఖు మంగళవారం రోజున ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాట్లు చేసేటటువంటి సిచ్యువేషన్ అనేది రాదు. ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు. వీరు పొరపాట్లు అనేవి చేయరు. వీరు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఎదుగుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు లక్ష్యాలను అధికంగా సాధించాలి అనుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునేటటువంటి దిశ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరే వరకు కూడా వీరు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. జీవితంలో ఏ స్థాయికి ఎదగాలి అనుకుంటున్నారో ఆ స్థాయికి ఎదిగి చూపిస్తూ ఉంటారు ధనస్సు రాశివారు. సమాజంలో కూడా వీరికి మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జాలి గుణం, దయాగుణం, క్షమాగుణం అధికంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసినా క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశివారు. అలానే వీరు చాలా చురుకు తత్వాన్ని కలిగి ఉంటారు. చురుగ్గా ఉంటారు. అన్ని పనులు కూడా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఏ పనిని అయినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు. వీరు ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు ధనస్సు రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మార్చి 4వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 3:30 ఒక శుభవార్త అనేది తెలుస్తుంది. అయితే 3:30 తరువాత వీరికి శుభవార్త అనేది తెలుస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అనేది చాలా బాగుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి దగ్గర 10 రూపాయలు ఉన్నా సరే ఆ 10 రూపాయలను కూడా ఇతరులకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. చురుకుతత్వం అధికంగా ఉంటుంది. దేనినైనా పసిగట్టేటటువంటి వ్యక్తిత్వం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఖచ్చితంగా శుభవార్త అనేది మధ్యాహ్నం 3:30 తరువాత మంచి శుభవార్త అనేది వస్తుంది. అలానే ఈరోజు వీరు పనులు చురుగ్గా కొనసాగిస్తూ ఉంటారు. వాహనం కొనుగోలు చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో వాహనాన్ని కొనుగోలు చేయాలి అనేటటువంటి వీరి యొక్క కోరిక, ఆలోచన, ఆశ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు. కీలక పాత్రల్లో చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క శ్రీమతి మీ యొక్క భాగస్వామితో వైఖరిలో మార్పు వస్తుంది. వేడుక తలపెడతారు. ఏదైనా ఒక వేడుకని ఏదైనా ఒక పండగను చేయాలి అని నిర్ణయించుకుంటూ ఉంటారు. మీ యొక్క సాయంతో ఒకరికి మేలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. కొత్త ప్రదేశాలు కూడా సందర్శిస్తారు. కొత్తగా ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా సందర్శించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు.
ఇక అలానే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చురుకుతత్వంతో, వీరి యొక్క మాట మంచితనంతో ఇతరులను చాలా సులువుగా ఆకట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి. అలానే మీ యొక్క భవిష్యత్తు పైన మీరు దృష్టిని పెడతారు. ధన వ్యయం కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ధనం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులను తప్పకుండా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే మీ యొక్క పాత్రల రెన్యువల్లో అలక్ష్యం తగదు అని చెప్పుకోవచ్చు. దంపతుల మధ్య అకారణంగా కొన్ని కలహాలు వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంతమంది ధనస్సు రాశి వారిలో కొంతమందికి శుభం మేలు జరిగినప్పటికీ మరి కొంతమందికి మాత్రం కొన్ని రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనస్సు రాశి వారిలో. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఏదైనా సరే స్వయం కృషితో కార్యాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ధనలాభం కూడా అధికంగా ఉంటుంది. ఖర్చులు అనేవి భారంగా వీరు ఎప్పుడూ కూడా అనుకోరు. అంటే ఏ ఖర్చులు అయినా సరే భారంగా వీరు ఖర్చులను భావించరు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆపన్నులకి మీరు సాయం అనేది అందిస్తూ ఉంటారు. మీ యొక్క ప్రమేయం లేకుండా వేడుక అనేది నిశ్చయం అవుతుంది. మీ ప్రమేయం లేకుండానే ఒక పండగ గురించి మీ ఇంట్లో చర్చలు జరుగుతూ ఉంటాయి. అలానే మీరు కీలక చర్చల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం అయితే బాగుంది. ఈ సమయంలో వీరు ఏది చేపట్టినా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈరోజు వీరు ఉల్లాసంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. నూతనంగా ఏదైనా కార్యాలు సాధించాలి అన్న అలానే వీరు సకాలంలో పనులను పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ప్రణాళికకు తగినట్లుగానే పనులను చేస్తూ ఉంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అలానే వీరి యొక్క పరిచయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి పరిచయాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. చెల్లింపులు నగదు విషయంలో స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏది పడితే అది స్వీకరించకూడదు. చెల్లింపులు ఏదైనా ఉన్నా సరే వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 3:30 తర్వాత ఎలాంటి శుభవార్త అందుతుంది అంటే గనక వీరి యొక్క పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ప్రాణ స్నేహితులు ఒకప్పుడు ఏదో ఒక కారణాల వల్ల కానీ లేదా ఏదో ఒక సమస్యల వల్ల కానీ విడిపోయినట్లు అయితే గనక ఆ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మళ్ళీ మిమ్మల్ని చేరుకొని చాలా సంతోషపరుస్తూ ఉంటారు. తద్వారా మీకు మధ్యాహ్నం 3 తర్వాత ఒక కొత్త స్నేహం పాత పరిచయం మళ్ళీ చిగురించి చాలా రోజుల తర్వాత మీకు ఆ పరిచయం అనేది మొదలవటం కానీ లేదా గొప్ప వ్యక్తుల యొక్క స్నేహం అనేది మొదలవటం కానీ జరుగుతుంది. తద్వారా మీరు జీవితంలో సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో తాము జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సకాలంలో తప్పకుండా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అలానే వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3:30 తర్వాత ధనస్సు రాశి వారికి శుభం జరుగుతుంది. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి శుభవార్త వస్తుంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.